డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి గద్దెదించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడింది. ఈ కూటమిలో తృణమూల కాంగ్రెస్ కూడా భాగంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలైతే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మమతా తాజాగా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో పొత్తుల అంశంపై కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చ జరపలేదు. దేశంలో పరిస్థితులన్నీ మాకు తెలుసు, కానీ పశ్చిమ బెంగాల్ పరిస్థితులే మాకు కావాల్సింది. మాకు సెక్యులర్ పార్టీ మేము ఒంటరిగానే పూర్తి చేస్తామంటూ ఆమె ఖచ్చితంగా వ్యాఖ్యలు చేసింది. బెంగాల్లో గత ఎన్నికల్లో దాదాపు బీజేపీకి 25 సీట్ల ఎంపీలు వచ్చాయి. దాన్ని ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తాం, బీజేపీని బెంగాల్లో రానియకుండా చేస్తామంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. దానిలో పశ్చిమ బెంగాల్ లో ఉన్న మమతా బెనర్జీ ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. గత కొంతకాలంగా ఇండియా కూటమి కన్వీనర్ గురించి అదేవిధంగా ఇండియా కూటమి తరఫున సార్వత్రిక ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పైన కూడా చర్చ జరిగింది. అనేక దఫాలుగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో పెద్దగా మెజార్టీ సీట్లు లేవు. గత ఎన్నికల్లో చూసుకుంటే కూడా పెద్దగా అక్కడ ఓట్ పర్సెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏదైతే ఈ ఇండియా కూటమిలో ఆయా ప్రాంతీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలతో పొత్తుల వ్యవహారం కానీ సీట్ల సర్దుబాటు అంశాలపైన ప్రధానంగా గత సమావేశంలో చర్చ వచ్చింది. ఆ సందర్భంగా మమతా బెనర్జీ మాత్రము కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 సీట్లు పశ్చిమ బెంగాల్లో ఇస్తామంటూ ఆమె వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దానికి 2-3 సీట్లు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తుంది. ఆమె అనేక సందర్భాల్లో కూడా ఏదైతే ఇండియా కూటమి కన్వీనర్ పైన కూడా గతంలో అనేక సార్లు ఆమె వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పైన ఆమె మద్దతు తెలిపారు. తర్వాత మల్లికార్జున ఖర్గే కూడా మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పైన ఆమె కాస్త అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ 2వ దఫా ఏదైతే మణిపూర్ నుంచి ప్రారంభించారో ప్రస్తుతం ఇప్పుడు అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కనీసం ఈ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సమాచారం లేకుండా మాకు చెప్పలేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. మనం చూడాలి ఇండియా కూటమి సభ్యులు ఏ విధంగా దీనిపై స్పందిస్తారో. రైట్, థ్యాంక్ యూ అశోక్.